అందరికీ జై భీమ్. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ తరఫున బాపట్ల స్థానికుడిని, బాపట్ల మండలం నర్సాయిపాలెం గ్రామ నివాసిని, నేను ఎస్సీ మాల కులానికి చెందినటువంటి వాడు. బాపట్ల నియోజకవర్గం ఏర్పడిన తరువాత రాజకీయ ప్రాతినిధ్యం దళితులకు పెద్దగా లేదు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తలకి ఏ పార్టీ కూడా బాపట్లో ఉన్నటువంటి ఎస్సీలు ఎమ్మెల్యే చేద్దామనే ఉద్దేశం అసలు లేనే లేదు. 1994లో కత్తి పద్మారావు గారు ఎలక్షన్ నిలబడితే బీఎస్పీ తరఫున ఆయనకి పోటీగా క్రిస్టియన్కి సంబంధించి సుక్కా పీటర్పాల్ గారు తీసుకొచ్చి కావాలని అతను హాస్పిటల్లో పెట్టి ఒక వర్గం గెలవడానికి ఆ రోజు పనిచేశారు. అక్కడ కూడా మాకు అన్యాయం జరిగింది. మేము కోరుకున్నది ఏంటంటే 50,000 ఓట్లున్న జనాభా అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని గౌరవించలేదు. చిన్న చిన్న పదవులు ఇచ్చే తప్ప అధికారులు లేని పదవులు మాకు చాలా ఇచ్చినట్టున్నారు. మాకు అధికారంతో కూడినటువంటి పదవి కావాలని మా ఓటు చాలామంది పూర్వీకులుగా చాలామంది ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు. గ్రామ నాయకులుగాను మండల నాయకులుగాను ఉంచారు తప్ప నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అటు మాలలో కానీ మాదిగలో కానీ ఎస్పెషల్లీ ఎస్సీలో ఎలాంటి ప్రాతినిధ్యం మాకు ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు నేను ఎస్సీల ప్రతినిధిగా కాకుండా బాపట్ల నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా గత 3 దశాబ్దాల నుంచి అణగారిన వర్గాల ప్రజలకు పనిచేస్తూ, అంబేద్కర్ ఆలోచనతో పనిచేస్తూ, ఏ కులానికైనా కూడా అన్యాయం జరిగితే నేనున్నానని ముందెళ్తున్నటువంటి నేను కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా నేను పనిచేస్తూ ఉన్నాను. అగ్ర కులాల్లో అన్యాయం జరిగినా వాళ్ళ తరపున మాట్లాడాను. ఒక్కోసారి హిందూ దేవాలయాలు కూలుస్తున్నా నేను మాట్లాడాను. ఒక్కోసారి చర్చిలు కూలుస్తున్నా మాట్లాడాను. ఏ అన్యాయం జరిగినా అన్యాయం జరిగిందంటే న్యాయం కోసం ఆ పక్షాన ఉన్నాను తప్ప కులపక్షాన నేను లేను. కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్లో మరి 55 సంవత్సరాల వయసులో నేను ఇంత ఉద్యమాలు చేసి ఇంత చేసినటువంటి నేను ప్రతి విషయాన్ని నేను రోడ్ల మీద ధర్నాలు చేసి రాష్ట్రోపం చేసి సాధించుకున్నాను. సాధులు చలపతిరావు గంటలు విజయవర్ధన ఉరిశిక్షణ సైతమే ఉరిశిక్ష పడకుండా శిక్షణ వరకే పరిమితి చేసినటువంటి పోరాటంలో నేను ఉన్నాను. కేజీ సత్యమూర్తి గారు, బొజ్జా తారకం గారు, కత్తి పద్మారావు గారు, మాస్టర్జీ గారు, కోరటి వెంకన్న గద్దరు వీళ్ళందరితో కలిసి పనిచేసిన అనుభవం నాకు ఉంది. నా ఉద్దేశం ఏంటంటే బాపట్ల ఉన్న ప్రజలకి కావాల్సింది ఇంకా చాలా ఉంది. విద్యాపరంగా కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం కానీ, నిరుద్యోగుల ఉపాధి కానీ ఇలాంటివి కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఏదో పండుగలు వచ్చినప్పుడు సెమీ క్రిస్మస్ చేస్తున్నారు, కేకులు కట్ చేస్తున్నారు, సినీ యాక్టర్లు తీసుకొస్తున్నారు. ఈ పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమందిని తీసుకొచ్చి ఒక ధూమ్ధామ్ చేసి వెళ్తున్నారు. కానీ నిజమైనటువంటి బాపట్ల ఉన్న ప్రజలకు ఏం కావాలి? ఒక విద్యాలయం ఉన్నటువంటి బాపట్ల, ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా ఉన్నటువంటి బాపట్ల, రాష్ట్రంలోనే ఒక మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి హబ్బు బాపట్ల. గతంలో పెద్దలైనటువంటి వారు ఇక్కడ విద్యాలయాలు నిర్మించి అన్ని వర్గాలకు విద్యనిచ్చినటువంటి ప్రదేశం ఇది. ఈ విద్యాలయాలు విస్తరించినటువంటి ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి ఏదైనా ఇండస్ట్రీ ఒకటి తీసుకోవాల్సిన పరిస్థితి అవసరమైతే ఉంది. మనకు సముద్రం కరాకున్న 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి. వాటిలో ఏదైనా ఒక 2,000 మంది 3,000 మంది లేదా 10,000 మంది జీవనం గడిపేటువంటి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఉపాధి కల్పించడంలో చాలా మట్టుకి ఫెయిల్ అయ్యారు ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు వరకు చేసినటువంటి వారు. మేము కోరుకుంటుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన వాటితో కాకుండా అవి కూడా పూర్తిగా ఈ జనానికి అందట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అందు మైనారిటీ వాడికి వస్తున్నటువంటి సంక్షేమాలు కూడా అవన్నీ కోత జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉదాహరణకి గ్రామాల్లో పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా సీఎం గారు మీటింగ్ పెడుతున్నారు. ఆయన వస్తున్నాడైతే 200 రూపాయలు తగ్గించిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే పెన్షన్దారుల దగ్గర కూడా 200 రూపాయలు తగ్గించారు. అంటే అంత దారుణమైన పరిస్థితి. ఒక పేదవాడు ఇసుక పెట్టి ఇల్లు కట్టుకోవాలంటే దగ్గరలో ఉన్న ఇసుక పక్కనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్ లో ఇసుకుంటే ఇసుక ఎవరికి మాకు ఇక్కడ బాపట్ల ఉన్న స్థానికులకు ఎవరికి ఇసుక ఒక బండి కూడా దొరికిపోలేదు. ఇక్కడున్న ఇసుక మరి దాదాపుగా పిడుగురాల దాకా వెళ్ళిపోతా ఉంది. ఇక్కడున్న ఇసుక దాదాపు గుంటూరు దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. ఒంగోలు ఈ ప్రాంతం అంతా కూడా బాపట్ల నుంచి ఇసుక వెళ్ళిపోతా ఉంది. క్వాలిటీ ఇసుక ఉంది. ఇక్కడ మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది. వీటన్నిటి అరికట్టి ఎవరైతే అక్కడ రైతులు ఉన్నారో, ఎవరైతే ఆ ఇసుక క్వారీ పడుతున్న రైతులు ఉన్నారో వాళ్ళే స్వేచ్ఛగా అమ్ముకునేలాగా రేపు చట్టసభలో అసెంబ్లీలోకి నన్ను పంపిస్తే నేను అసెంబ్లీలో నా వాయిస్ వినిపిస్తాను. అంటే వీటన్నిటి మీద నేను వాయిస్ వినిపించాలని, ఈ వాయిస్ని ప్రజలకు తీసుకెళ్లాలని, బాపట్ల ప్రజల వాయిస్గా నా వాయిస్ని తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను.
ఏ పార్టీకి టిక్కెట్ ఇవ్వాలన్నా కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని టిక్కెట్ తెచ్చుకోవాలి. ఆ స్తోమత కానీ ఆ పరిస్థితులు కానీ నాకు లేదు. అందుకని నేనేం చేస్తున్నానంటే ముందుగా నాకు బేస్ ఏంటి, నా షెడ్యూల్ కులాల ఓటింగ్ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల కంటే ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి బేస్ ఓటింగ్ నాకుంది. నేను వాళ్ళ పక్షాన వస్తున్నాను. మిగిలిన కలిసి వచ్చే బీసీ కులాలకి, మైనార్టీ కులాలకి, అదేవిధంగా అగ్ర కులాల్లో ఉన్నటువంటి నన్ను గౌరవించి నన్ను ప్రేమించేవాడు కూడా వాళ్ళందరూ రేపు ఆ ఇళ్ళకెళ్ళి ఇప్పటి వరకు 70 సంవత్సరాల నుంచి మీకు మేము ఓట్లు వేసాం, మీ కులాలకి మేము ఓట్లు వేసాం, మీ కులాన్ని మేము ఎమ్మెల్యేలు చేసాం, మీ కులాలు ఎక్కడి నుంచి సభలు పంపించాం, ఒక అవకాశం మా కులాన్ని కూడా ఇవ్వండి, మా కులానికి కూడా ఒక అవకాశం అండి, ఒక అవకాశం ఇవ్వమని నేను వాళ్ళని రిక్వెస్ట్గా వాళ్ళ ఇళ్ళకెళ్ళి రేపు అడగబోతా ఉన్నాను. రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో ఇంటింటికి తిరిగి నాకు మీరు స్వచ్ఛందంగా ఓటేయండి. ఓటుని అమ్మకూడదు కొనకూడదని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఓటు కోసం డబ్బులు కాకుండా ఓటు ఫ్రీగా వేసి ఒక మంచి విలువలతో కూడినటువంటి వ్యక్తికి ఓటేసి బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక దళితుడిని, ఒక అట్టాడు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక అంటరాని కులంలో ఉన్నటువంటి వ్యక్తిని, కనీసం ఒక కోటి రూపాయల స్తోమత కూడా లేనటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో బాపట్లకు కావాల్సినటువంటి వనరులు ఏంటంటే రొయ్యల చెరువులు ఉన్నాయి, రొయ్యల ప్రాంతం ఉంది, కూరగాయలు పండిస్తారు, ఆకుకూరలు పండిస్తారు. కానీ ఆకుకూరలు పండించి కూరగాయలు పండించడానికి గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి మార్కెట్ ఏర్పాటు చేయలేదు. ఈ మార్కెట్ ఉండడం వల్ల ఏంటంటే పక్క రాష్ట్రాలు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి అవుతూ ఉంటాయి. అంటే రైతుకి స్వచ్ఛందంగా రైతుకి డబ్బులు రాలేనుకున్నాం. మధ్యవర్తి లేనటువంటి పాలన కావాలని డైరెక్ట్ రైతు చేతికే డబ్బు వెళ్ళేటట్టుగా వాళ్ళే కూరగాయలు అమ్ముకోవాలి, వాళ్ళే ఇసుక అమ్ముకోవాలి, వాళ్ళే రొయ్యలు అమ్ముకోవాలి, వాళ్ళే ఈ ప్రాంతంలో ఉన్న పండిన పంటని అట్లాగా ధాన్యం అమ్మడానికి మార్కెట్లు పేరే తప్ప అక్కడ ధాన్యం నిల్వ చేసి అక్కడికి కోల్డ్ స్టోరేజ్ అంటే గూడాలు కట్టాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ప్రధానంగా షెడ్యూల్ కులాలకి జీరో ఫైనాన్స్ మీద కూడా వాళ్ళు దాన్ని ఏమంటారు సబ్సిడీ మీద ఇస్తా ఉన్నారు. ఈ సబ్సిడీ మీద ఇచ్చేటువంటి గూడాల్ని బాపట్ల ప్రాంతంలో ధాన్యం పడుతున్నటువంటి ప్రాంతంలో కనీసం మండలానికి ఒక 4-5 గూడాలు కడితే ఆ గూడెంలో ఒడ్డు ధాన్యం నిల్వ చేసుకుంటారు, ఏచినకాయలు నిల్వ చేసుకుంటారు, శనగలు నిల్వ చేసుకుంటారు, కందులు, మిరగాయలు అన్ని నిల్వ చేసుకోవచ్చు. అలాంటి కోల్డ్ స్టోరేజ్ కూడా ఒకటి ఇవ్వాలి. ఇలాంటి ఆలోచన చేయకుండా కేవలం పండగలప్పుడే సంక్రాంతి సంబరాలని, క్రిస్టమస్ ఫెస్టివల్ అని ఇలాంటి ఆలోచన చేయకుండా కేవలం పండగలప్పుడే సంక్రాంతి సంబరాలని, క్రిస్టమస్ ఫెస్టివల్ అని ఇవి చేయడం వల్ల ఈ బాపట్ల ప్రజలకు ఒరిగేది ఏముంది? అది నేను అడుగుతున్నది. అందుకని ఇవన్నీ నేను అడగాలని అసెంబ్లీలోకి వెళ్ళి ఇప్పటివరకు రోడ్డు మీద కూర్చుని ధర్నాలు చేశాం, ఇప్పటివరకు రోడ్డు మీద కూర్చుని పోరాటాలు చేశాం, ఇప్పటివరకు రోడ్డు మీద కూర్చుని హక్కులు సాధించాం. ఇలా కాకుండా చట్టసభలోకి వెళ్ళి ఈ బాపట్ల ప్రజలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా బాపట్లలో ఉన్నటువంటి 3 మండలాల్లో ఉన్నటువంటి బాపట్ల టౌన్ 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు కలిగేలాగా నేను అసెంబ్లీకి వెళ్ళాలని, మీ అందరూ సహాయ సహకారాలు నాకు కావాలని, ప్రధానంగా మీడియా ప్రతినిధులందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. అదే మాదిరిగా బాపట్లో ఉన్నటువంటి పితామహులు ఉన్నారు, పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు, వాళ్ళందరికీ పర్సనల్గా మా టీం అంతా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసి వీరైతే రఘుపతి గారి దగ్గరికి, వేగేశ్ దగ్గరికి కూడా వెళ్ళి మీరిద్దరూ మానేసేసి ఏకగ్రీవం చేయండి అని కూడా నేను అడగబోతా ఉన్నాను. ఎందుకంటే మీరు 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, అలాగే రాజులు కూడా 2-3 సార్లు ఎమ్మెల్యే చేశారు, గతంలో ఉన్న రాజులు చేశారు, అనంతవరం గారు చేశారు, ఇంకా చాలా మంది చేశారు. ఇక్కడ మాకు ప్రాతినిధ్యం లేదు. ప్రధానంగా నేను అడుగుతున్నది ఏంటంటే దళితులకు ప్రాధాన్యత లేనిటువంటి పరిస్థితి, ఎక్కువ ఓట్లు కూడా మేము ఓటర్లుగానే ఉన్నాం, అందుకని ఓట్లు మావే, ఈ సీటు కూడా మాదైనటువంటి నినాదంతో రేపు నేను గ్రామాలకు వెళ్తా ఉన్నాను. గ్రామాలకు వెళ్ళడానికి మొన్న హైదరాబాద్ నుంచి, అట్లాగే శ్రీకాకుళం నుంచి, ఒంగోలు నుంచి, నెల్లూరు నుంచి చాలా మంది నాయకులు వచ్చారు. రేపు వాళ్ళందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు. నేను గతంలో సాంస్కృతిక విభాగానికి అధ్యక్షులుగా పనిచేశాను, కోస్తా జిల్లాల దళిత కళామండలి అధ్యక్షులుగానే పనిచేసి దాదాపు 250 పాటలు అసలు పుస్తకం చూడకుండానే పాట పాడి గచ్చిగట్టి పాటలు పాడాను. ఎవరి కోసం? అణగారిన వర్గాల ప్రజల కోసం, అణచివేయబడినటువంటి వర్గాల కోసం నేను పాటలు పాడాను. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాను. ఎవరి కోసం? నేను నేరస్తుడు కాదు, ఈ జాతి పక్షాన్ని నిలబడ్డాను. అందుకని రేపు నా జాతి ఇంటికి వెళ్ళబోతాను. మనం చర్చిలకి, గుళ్ళకు, వాటికి సందాలకి లోన్ కాకుండా నిజమైనటువంటి దళిత బిడ్డకు ఓటేసుకుంటే దళిత సమస్య కాదు ఇక్కడ నేను మాట్లాడాలనుకోండి, బాపట్ల సమస్యలు. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి కూడా ఒక యూనివర్సిటీ లాంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు చదువు కంప్లీట్ అయిపోయినా కూడా ఉద్యోగాలు లేవు. అందుకని ఒక ఇండస్ట్రీ కనుక వస్తే ఈ ప్రాంతానికి ఒక మంచి ఇండస్ట్రీలు వస్తే అందులో చాలా మంది ఉద్యోగాలు, ఉపాధులు కలుగుతాయని తెలియజేస్తూ చాలా మంది వలస వెళ్తా ఉన్నారు. బాపట్ల నుంచి ఆటోల్లో, ట్రాక్టర్లో, టాటా ఏసీలో వెళ్ళి దూర ప్రాంతాలు వెళ్ళి యాక్సిడెంట్ జరిగి చచ్చిపోతా ఉన్నారు. అందుకని ఎవరైతే కార్మికులు ఉంటారో, ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉంటారో, ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసుకుని పట్టునట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ నియోజకవర్గంలో ఉపాధి కలిగేలాగా నేను మాట్లాడాలనుకున్నాను. నన్ను కనుక ఎమ్మెల్యే గారికి గెలిపిస్తే నేను నెదర్లాండ్ కూడా వెళ్ళి నెదర్లాండ్ ఉన్నటువంటి క్రిస్టియన్ అకామిడీ అవకాశాలు, క్రిస్టియన్ ద్వారా వచ్చేటువంటి అక్కడ చాలా సంస్థలు వాళ్ళతో మాట్లాడి మనకు 1979లో
నెదర్లాండ్ అనే స్కీమ్ వచ్చింది. ఆ నెదర్లాండ్ స్కీమ్ ఏంటంటే చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోకుండా ట్యాంకర్లు కట్టించి వాటర్ ప్లాంట్ కట్టించి వాళ్ళకి పంపుల ద్వారా నీళ్ళు వచ్చేటట్టుగా చేసింది నెదర్లాండ్ స్కీమ్ 1979లో. అలాంటి వాళ్ళు ఇవాళ మన దేశానికి చేయడానికి, మన రాష్ట్రానికి చేయడానికి ముందున్నారు. అందుకని నేను కనుక నాకు అవకాశం ఇస్తే అలాంటి దేశాలు కూడా వెళ్ళి క్రిస్టియన్ సంస్థలు వాళ్ళని పట్టుకుని బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి నేను తోడ్పడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కులాలకి మతాలకు అతీతంగా రేపు నా ఎలక్షన్ ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. పాట రాశాను నేను, దాదాపు ఒక 20 నిమిషాలు ఉంటుంది ఆ పాట. ఆ పాట పాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు, రోసి గారు వీళ్ళందరూ కూడా మనల్ని అభినందించి, రాజశేఖర రెడ్డి గారితో అప్పటి నుంచి మొగపరిచయం, తర్వాత ఉద్యమ పరంగా వెళ్ళి కలవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు గుంటూరు కలెక్టర్ ఫోన్ చేశాడు, అమ్మా వాడి పేదవాళ్ళని చార్వాకు నా దగ్గరికి వచ్చాడు, మన ప్రభుత్వమైన గౌరవంతో వచ్చాడు, ఆయన ధర్నా చేస్తాడు కాబట్టి కుటుంబానికి 5 లక్షలు ఇవ్వమన్నప్పుడు ఇచ్చాడు. వెంటనే మేము వస్తే చెక్కులు రెడీ చేస్తాం. మేమేమనుకున్నాం అంటే రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన మరలా మనం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకున్నాం. అనుకున్న తర్వాత ఏమందంటే ఆ పరిపాలన, అలాంటి పరిపాలనకి మేము ఒక 10 సార్లు రిప్రజెంటేషన్ చేశాం. మీరు కావాలని మిమ్మల్ని తెచ్చుకున్నాం, ఇదిగో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని కలవాలని వస్తే మమ్మల్ని కలవనీయలేదు. అఖిలపక్ష కమిటీ ఒకటి వేసి విజయవాడ నుంచి తాడేపల్లి వెళ్ళడానికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిలపక్ష కమిటీ ప్రభుత్వానికి వ్యతిరేక వైసీపీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే కాదు, చంద్రబాబు నాయుడు దళితులకు అన్యాయం చేశాడు, చంద్రబాబు నాయుడు ఆలోచన మన దళితులకు సరిపోలేదు, రాజశేఖర రెడ్డి పరిపాలన వస్తుందంటేనే కదా అందరం కలిసి వేసింది. ఇవాళ ఈ పరిపాలన మాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నాడు. వైసీపీకి వ్యతిరేకం ఉంది. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మేము మంచి చేస్తే మంచి అని చెబుతాం, చెడ్డ చేస్తే చెడ్డ చెబుతాం. ఒక పార్టీ మాకు అన్యాయం లేదు. ఇవాళ వైసీపీ పార్టీ మాకు అన్యాయం చేసింది కాబట్టి మేము ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నాం. మా పార్టీలో ఎక్కువ మంది పదవులు రావచ్చు మా వాళ్ళకి, కానీ మేము కోరుకుంటుంది ఏంది, మేము అడుగుతుంది ఏంది, మాకు న్యాయం కావాలి. ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల్ని, ఒక జడ్జిని బయటకు రావడానికి వీల్లేదని చుట్టూ పోలీసులు పెట్టి, ఒక జడ్జిని, ఒక మాల కులానికి చెందిన జడ్జిని కొడితే ఇక మేము వర్గాలు చెప్పుకోవాలా? అదే సాగు చెప్పడం కప్పు కింద అన్నీ వస్తే రామాని చెబుతుంది, రావుడే కప్పు మీద కాలేస్తే ఎవడు చెప్పాలి? మాకు నువ్వున్నామనే కదా ఆ రోజు మేము అందరూ ధిక్కారం నుంచి మేము మా జగన్ కావాలని మా వాళ్ళందరూ మేమందరూ ఓట్లేసింది. మా పాస్టర్లు బైబుల్ తీసుకుని ప్రభు రాజశేఖర రెడ్డి కొడుకులు కాపాడు ప్రభు అని చెప్పింది. ఇవాళ చర్చిల మీద జెండాలు పీకే పెట్టేసి హిందువుల బాధ్యత నువ్వు మాట్లాడలేవా? ఆ రోజు బైబుల్ తీసుకొచ్చావు కదా నువ్వెందుకు మాట్లాడలేవు? ఇవాళ నిన్నగాక మొన్న వచ్చేది ఆ రోజు మా అన్నను ఒకసారి చూడండి, నేను చేతి తిరిగింది. మరి మీ అన్న తమేం చేస్తారు? మరి వచ్చి మమ్మల్ని పలకరించావా? మీ అమ్మగారు నువ్వు కానీ వచ్చి పలకరించారా? ఎందుకని ఇలా చేసావు? వీళ్ళు అన్నం జరుగుతుంది, వాళ్ళు ఏడుస్తున్నారు, మనకు ఓట్లేసిన వాళ్ళని అడిగారా మీరు? ఏ పార్టీ ఉన్నా ఒకటే సార్, మేమైతే మాత్రం ఏ పార్టీ కండవా లేదు, ఏ పార్టీ కండ ఈ మెళ్ళ ఉన్నట్టుంటే ఒక గరాకర పొలం ఉంది రాసిస్తే ఎవరికైనా కానీ. నేను ఎప్పుడు ఏ పార్టీ కండ తీసుకోలేదు, ఏ పార్టీకి ప్రచారం చేయలేదు. గుంటూరులో 8 సార్లు చంద్రబాబు నాయుడు బొమ్మ తగలబెట్టాను నేను. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒకసారి కూడా తగలబెట్టాను. మాకు విధిక్స్ విలువలు ఉద్యమాల్లో చాలా లోతుకెళ్ళి చాలా లోతుగా పనిచేసింది. మాకు అన్యాయం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే టోటల్ వ్యవహారం నేను మాట్లాడతాను. బాపట్లో మా దళితులు ప్రాధాన్యత లేదు, అందుకని మా దళితుల పక్షాన ప్రాధాన్యత కోసం మేము వెళ్తున్నాము. 3 సార్లు గెలిచారు, ఎమ్మెల్యేగా చేసావు రఘుపతి గారు. ఇవి ఒకసారి మీరు మానేయండి ఒక దండం పెట్టి, అట్లాగే రాజుగారి దగ్గరికి ఒక దండం పెట్టి, ఇంక వీళ్ళందరికీ 2 ఉంటే ఆ బీజేపీ వాళ్ళ దగ్గర కూడా నమస్కారం పెట్టి ఒకసారి దళిత బిడ్డగా నాకు అవకాశం ఇవ్వమని అడగాలనుకున్నాను. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఇది విధానాల్లో చెబుతున్నాను. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు, ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థి. వాళ్ళు మీకు సహకరించాలా, ఆగిపోవాలా? వాళ్ళు సహకరించమంటే ఏదో చెప్తారు, సహకరించకుండా ఆగిపోవడం. అంతటితో ఆగకుండా అత్యధిక జనాభా ఉన్నటువంటి బాపట్లలో ఒక మాదిగ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ ఒక ట్రైన్ వేశాడు. మతిగామ సురేష్ గారికి కుటుంబ నేపథ్యంలో వాళ్ళ ఫాదర్ వాళ్ళు కానీ ఎవరు, వాళ్ళ పూర్వీకులు కానీ ఎవరు కూడా రాజకీయం లేదు, ఆర్థికం లేదు, ఏమీ లేదు. కానీ అలాంటి ప్రయోగం చేశావు కదా నువ్వు. అందుకని రఘుపతి గారు నా చేయబట్టుకు తీసుకెళ్ళి ఓ ప్రయోగం చేయించమానండి, నేను మేము అభినందిస్తాం. రఘుపతి తీసుకెళ్ళాలంటే పార్టీ తరఫున సాధ్యాలు కాదు. జగన్మోహన్ రెడ్డి అయినా కానీ వైసీపీ ఎంపీ కాబట్టి చేశారు అనుకోవచ్చు. పార్టీ నేను అడిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ప్రయత్నం చేశాడు. నేను అడుగుతాను రఘుపతి గారిని మానుకోమని అడుగుతాను అన్నాను. మీరు ఉన్నాడు సార్, నేను ఏమన్నా నాకు అవకాశం ఉండని అడుగుదాం అనుకున్నాను. నేను అడుగుతాను కదా, అడగడం తప్పేం కాదు కదా. నా ప్రయత్నం బాపట్ల నియోజకవర్గం 2 కమ్యూనిటీ 2 బేస్ చేసుకుని ఎలక్షన్ జరిగింది. వాళ్ళ ఇంటికి అడగకూడదు, మీరు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి చైతన్యవంతం చేయకూడదు. రాజు లానెస్ కంటే ఫ్యాన్ వచ్చిన ప్రైస్ వచ్చింది. వాటర్ అక్కడ వాటర్ బాటిల్ పెట్టి చిన్నడా వాటర్ పట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బాపట్ల అసెంబ్లీ స్థానాల నుంచి
పోటీ చేయడానికి సిద్ధపడి ఈరోజు పత్రికాముఖంగా అనౌన్స్ చేసినటువంటి దళిత రత్న డాక్టర్ చార్వాక్ అన్న గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మేము గమనిస్తూ ఉన్నాం బాపట్ల నియోజకవర్గంలో ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే 1-2 సార్లు గెలుస్తున్నారే కానీ దళిత బహుజనుల నుంచి ఎవరు ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు మీరు చేసిన ఈ యొక్క కొత్త ప్రయత్నం విజయవంతం అవ్వాలని, మీకు వెన్నుదన్నుగా దళిత బహుజనులు అందరూ మీకు వెన్నుదన్నుగా ఉంటారని చెప్పేసి, అలాగే మాలమహానం నుంచి ప్రత్యేకంగా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలుపుతూ మరొకసారి మీకు అభినందన తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్. దళిత రత్న డాక్టర్ చార్వాక గారికి ధన్యవాదాలు. మరి ఈ ఆలోచన వచ్చినందుకే దేవుడు మరి ఆయన దీవెనలతో ఉండాలని ప్రతి ఒక్క గ్రామంలో వెళ్ళి డోర్ టు డోరు మరి మేమందరం అర్చించుకొని ఓటు అడగటానికి సిద్ధంగా ఉండి మహిళల తరఫున నేనైతే సహకరించి ఆయనకి సేదోడు ఓదోడుగా ఉండి ఆయన అంటుండి మరి ఓటు అడగటానికి సిద్ధంగా ఉన్నాను. మా దళితుల్లో నుంచి మరి ఇట్లాంటి ఆలోచన రావటం ఆయనకి ఎంతో ధన్యత. అలాంటి ధన్యత మరి ఆయనకి ఎలవేలా ఉండాలని కోరుకుంటూ మరి దేవుడు ఆయన ఆరోగ్యాలు కూడా సమృద్ధిగా ఉంచాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. జై భీమ్. రాబోయే శాసనసభ ఎన్నికలలో దళిత బహుజన బడుగు బలహీన వర్గాల తరఫున పోటీ చేస్తున్న మా సోదరుడు చార్వాకన్న గారికి, వేదిక కలెక్టర్ పెద్దలకు, పత్రికా విలేకరులు అందరూ కూడా ఎరుకుల హక్కుల పోరాటం సామాజిక విప్లవం చెప్తాను. అయితే బాపట్ల నియోజకవర్గంలో మెజార్టీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. కానీ ఇక్కడ ఓట్లు మావి, సీట్లు అగ్ర కులాలు అయిపోయినాయి. కానీ ఎప్పుడు కూడా బాపట్ల నియోజకవర్గంలో ప్రజల కోసం అంతకుముందున్న శాసనసభ్యులు కానీ, అంతకుముందున్న పార్లమెంట్ సభ్యులు కానీ, ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ ఎవరు కూడా ఇక్కడున్నటువంటి పేద ప్రజల కోసం అసెంబ్లీ పార్లమెంట్ లో మాట్లాడినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదని సందర్భంలో చేస్తా ఉన్నా. ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తులు కూడా ఎవరు లేరని కూడా ఈ సందర్భంలో చేస్తా ఉన్నాం. దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ లో దళితులకి, గిరిజనులకి, బహుజనులకి, అక్కడ కూడా పేదవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి అనేక నిరసనలు వ్యక్తం చేసినటువంటి మన చార్వాక గారిని మరి బాపట్ల నియోజకవర్గంలో మరి అందరూ కూడా ఓట్లేసి గెలిపించాలి. ఎందువల్లంటే ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి ఈ ఎక్కడ కూడా పాలక పార్టీ నాయకులు ఎక్కడ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడలేదు, ప్రజల పక్షాన పోరాటం చేసింది లేదు. వీరంతా కూడా అధికారం కోసమే పోరాటం చేశారు కానీ అణగారు కులాల అభివృద్ధి కోసం ఇక్కడ పోరాటం చేయలేదని సందర్భంలో చేస్తా ఉన్నాం. మనం కొంతకాలం టీడీపీకి ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాం, వైసీపీ పార్టీకి ఇచ్చాం. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా మరి గతంలో అనేకమంది అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏ పార్టీ అయినవి భారత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం మనకి అనేకమంది సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం 27 పథకాలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. కానీ మన మేనమామ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన నమ్మి మనం ఓట్లు వేసిన దానికి ఈ రోజున ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు చాలా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి నాన్న చేసిన నేరాలు ఘోరాలకు కుక్కల చక్కెర అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు. అనేక మంది పురోహితులు కానీ, పాస్టర్లు కానీ అందరూ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు రాజశేఖర రెడ్డితో మరి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోయింటే బాగుండేది అని. రేపు భవిష్యత్తులో కూడా
ఆయనకి అటువంటి పరిస్థితి వస్తుందని కూడా అనేక మంది బ్రాహ్మణ పూజారులు చెప్తా ఉన్నారు ఈ రోజున. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దళితుల పక్షాన, గిరిజనుల పక్షాన, బహుజనుల పక్షాన ఉండి మేము మీకు అండగా ఉంటామని చెప్పి నేరాలు చేసి 21 కేసులు ముద్దా వేయండి లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున దళితుల్ని, గిరిజనుల్ని ఊచకోతలకు వస్తూ ఉన్నారు. ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీని, మైనార్టీల్ని ఈ రోజున దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మరి దోచుకోవడం కోసం ప్రజలను అడ్డు పెట్టుకొని సంపాదించుకోవడం జరిగింది. చాలా మంది అంటా ఉన్నారు, ఇంతగా మన విలేకరులు కూడా, అయ్యా మరి అందరికీ కుటుంబానికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక సహాయం అందిందని. మరి మేము కోరేది ఏంటంటే అభివృద్ధి. ఈ రోజు మన బిడ్డలు ఉంటారు, మన బిడ్డలకు చదివించకుండా, పనికి చూపించకుండా మన రోజు వారికి డబ్బులు ఇస్తే వారు ఏమైపోతారు? వారందరూ కూడా చెడిపోతారు. మరి ఈ రోజున 10,000 రూపాయలు ఇచ్చి దానికి తగ్గట్టుగా 200 కరెంటు బిల్లు 500 వచ్చింది, 500 ఇంటి పన్ను 1000 రూపాయలు వచ్చింది, పెట్రోలు. మరి ఆనాడు అధికారం లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద అన్ని బాధుడే అన్నాడు. నేను వస్తే అందరికీ, ఉద్యోగస్తులకి, బడుగు బలహీన మొత్తానికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా మరి చాలా అన్యాయం చేయడమే కాకుండా అనేక అధికార కులాలను కూడా నాశనం చేయడం జరిగింది, దాడులు చేయడం జరిగింది. కాబట్టి అటువంటి శాసనసభ్యులు, అటువంటి పార్లమెంట్ సభ్యులు, అటువంటి ముఖ్యమంత్రుల వల్ల మనకు ప్రయోజనం ఉండదు. మన చార్వాక గారు లాంటి వాళ్ళు మన శాసనసభ్యుడికి ఎన్నుకుంటే మీరు అనుకోవచ్చు ఒక్క సభ్యుడుండి ఏం చేస్తాడని. రానున్న ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎందువల్లంటే ఎవరు ఓడిపోతారో, ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి. ఈ 2 పార్టీలకి, 2 కులాలకి పిచ్చేకి వచ్చిన ప్రపంచంలో వారందరూ కూడా మరి ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో తాడో పేడో తెలుసుకోవాలా, ఇక్కడ అనగారి కులాన్ని నాశనం చేయాలా, బడుగు బలహీన వర్గాలు ఓచుకోత పోయాలని చెప్పి ఈ రోజు చాలా కుట్ర పడుతున్నారు. ఈ రోజున ప్రజల పక్షాన్ని నిలబడి అనేకమంది ఉద్యమాల్లో అనేకమంది విజయాలు సాధించినటువంటి మన పేద ప్రజల పెన్నిధి మరి మన చార్వాక గారిని మనం ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పంపిస్తే మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మరి ఎందువల్లంటే ఒక్కడెళ్ళి ఏం చేయగలుగుతాడని మీరు అనుకోవచ్చు. రేపు జరుగుతున్న ఎన్నికల్లో కీలకంలో ఒకవేళ చార్వాక గారే మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మరి ఆయన కూడా మద్దతు కావాలేమో. అప్పుడు ఒకవేళ ఆయన గెలిచినప్పుడు పార్టీకి సరైన బలం లేనప్పుడు ఏ పార్టీ మా పేద ప్రజల ప్రయోజనాల కోసం మరి ఆయన కూడా ప్రభుత్వంలో ఉండొచ్చు. ఉంటే మరి ఈ రాష్ట్రం ప్రజల కోసం, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ఇందాక చెప్పిన విదేశాలు కూడా వెళ్ళి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దళితులు, బహుజనుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమం చేశాం. కాబట్టి మిత్రులారా ఇప్పటి వరకు అనేక మందికి మనం ఓట్లు వేసాం, గెలిపించాం, కొట్టించుకున్నాం, తిట్టించుకున్నాం, అవమానపడ్డాం. కానీ ఈ రోజున ప్రజల పక్షాన నిలబడి రోజు పోరాటం చేసి నిరంతరం ప్రజల పక్షాన నుండి ప్రజల కోసం నిరంతరం పాటుపడినటువంటి అన్న చార్వాక అన్న గారిని రేపు 2024లో జరిగే ఎన్నికల్లో మన యొక్క అమూల్యమైన ఓటులు వేసి ఆయన అఖండ విజయం చేకూర్చాలని, అదేవిధంగా ఎరుకుల పోరాట సమితి సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని, ఈ బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 గిరిజన ఓట్లు ఉన్నాయి, వాటన్నిటిని ఇంటింటికి తిరిగి మేము ఓట్లు వేయించే బాధ్యత కూడా మాదని కూడా ఈ సందర్భంలో తెలుపవలసి